ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది 3 ఫేజెస్‌లో మనకి దీని జర్నీ ఉంటది. ద ఫస్ట్ ఫేజ్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ ఫేజ్. ద సెకండ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ ఫ్రోజన్ ఫేజ్. ద థర్డ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ థాయింగ్ ఫేజ్. థాయింగ్ ఫేజ్ ఆర్ రికవరీ ఫేజ్ అంటాం. ఫ్రీజింగ్ ఫేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఇనీషియల్ స్టేజ్ అనమాట. అసలు షోల్డర్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, వాళ్ళకి నైట్ నిద్ర పట్టదు. సో ఈ ఫేజ్ అరౌండ్ 6 months to 9 months వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది కొంతమందికి. ద నెక్స్ట్ ఫేజ్ ఈజ్ ద ఫ్రోజన్ ఫేజ్. ఈ ఫ్రోజన్ ఫేజ్ వచ్చేటప్పటికి పెయిన్ కొంచెం తగ్గుతుంది, కానీ షోల్డర్ జాయింట్ అంతా కూడా జామ్ అయిపోతుంది. అంటే అసలు మూమెంట్స్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతాయి కంప్లీట్గా. ఇది ఒక 6 to 9 months, కొంతమందికి 1 year వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ థర్డ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ ద రికవరీ ఫేజ్, అంటే దాన్ని థాయింగ్ ఫేజ్ అంటాం. సో ఈ ఫేజ్లోకి వచ్చేటప్పటికి మనకి పెయిన్ తగ్గిపోవడం జరుగుతుంది. కాకపోతే కొంతమందికి మూమెంట్స్ వచ్చేస్తాయి, కొంతమందికి మూమెంట్స్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అవుతాయి. సో ఈ టోటల్ జర్నీ వచ్చేసి దగ్గరగా 1 to 2 years ఉంటుంది, ఇఫ్ మనం కనుక ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోకపోతే. అదే కనుక మీరు కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనము చాలా ఫాస్ట్గా ఎర్లీగానే మనము ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకుని మూమెంట్స్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు.